రానున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో భాగంగా కొన్ని ముఖ్యమైన నూతన నియామకాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో జరిగిన నియామకాలు, వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ చైర్మన్‌గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? విపిన్ కుమార్. అక్టోబర్ 28, 2024న విపిన్ కుమార్ నియామకం జరిగింది. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంక్ సీఈఓగా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? అమితాబ్ చౌదరి. అమితాబ్ చౌదరి జనవరి 1, 2025 నుండి రానున్న 3 సంవత్సరాల వరకు, అంటే డిసెంబర్ 31, 2027 వరకు యాక్సిస్ బ్యాంక్ సీఈఓగా కొనసాగనున్నారు. నెక్స్ట్, ముఖ్యమైన బిట్, కొత్త కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా కాగ్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? కె సంజయ్ మూర్తి. నవంబర్ 18న కె సంజయ్ మూర్తిని కాగ్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సంజయ్ మూర్తి గారి కన్నా ముందు 2020 ఆగస్టులో కాగ్గా నియమితులైనటువంటి వ్యక్తి గిరీష్ చంద్ర ముర్ము గారు. ఆయన పదవీ విరమణ చేసిన అనంతరం కాగ్గా సంజయ్ మూర్తి నియామకం జరిగింది. నెక్స్ట్, 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సంజీవ్ ఖన్నా గారి నియామకం నవంబర్ 11, 2024న జరిగింది. నవంబర్ 10న పదవి విరమణ చేసినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ స్థానంలో సంజీవ్ ఖన్నా గారి నియామకం జరిగింది. నెక్స్ట్, సిఈఓ ఆఫ్ రైల్వే బోర్డు యొక్క చైర్మన్గా సతీష్ కుమార్ గారి పదవీ కాలం 2024 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం జరిగింది. నెక్స్ట్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఏ చైర్మన్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? కాళికేష్ నారాయణ్ సింగ్ డియో. నెక్స్ట్, ఇండియన్ టీమ్ మెన్ ఫుట్బాల్ కోచ్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? మనోలో మార్క్వేజ్ను ఏఐఎఫ్ఎఫ్ భారత ఫుట్బాల్ టీం మెన్ ఫుట్బాల్ కోచ్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత మహిళల ఫుట్బాల్ జట్టు కొత్త ప్రధాన కోచ్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? సంతోష్ కశ్యప్. నెక్స్ట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FICCI ప్రెసిడెంట్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? హర్షవర్ధన్ అగర్వాల్. నవంబర్ 21 నుండి FICCI ప్రెసిడెంట్గా వ్యవహరించబోతున్న వ్యక్తి హర్షవర్ధన్. నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? పరమేష్ శివమణి. ఇతను అక్టోబర్ 15, 2024న బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, టాటా ట్రస్ట్ న్యూ చైర్మన్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? టాటా ట్రస్ట్ న్యూ చైర్మన్గా రతన్ టాటా గారి సోదరుడైనటువంటి నోయల్ నావెల్ టాటా 11 అక్టోబర్ 2024న బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICMAI చైర్మన్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? ICMAI 67వ అధ్యక్షుడిగా CMA బిభూతి భూషణ్ నాయక్ జూలై 22, 2024న ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC చైర్మన్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? సిద్ధార్థ మహంతి. నెక్స్ట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? అమిత్ గార్గ్. సెప్టెంబర్ 21, 2024న పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, ద ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా PGTI CEOగా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? అమన్దీప్ జోహ్ల్. ఇతను నవంబర్ 13న కొత్త CEOగా PGTIకి నియామకం జరిగింది. నెక్స్ట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC న్యూ చైర్మన్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? S గోపాలకృష్ణన్. అక్టోబర్ 31, 2024న SSC చైర్మన్గా గోపాలకృష్ణన్ నియామకం జరిగింది. నెక్స్ట్, డిఫెన్స్ సెక్రటరీగా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? డిఫెన్స్ సెక్రటరీగా నియామకం చెందినటువంటి వ్యక్తి రాజేష్ కుమార్ సింగ్. అక్టోబర్ 31, 2024న నియామకం జరిగింది. నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్గా నియామకం చెందినటువంటి వ్యక్తి ఎవరు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మొదటి మహిళగా రికార్డు సృష్టించిన వ్యక్తి ఆర్తి సరిన్. ఆమె అక్టోబర్ 1, 2024న
తన బాధ్యతలను స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ మేఘాలయ హైకోర్టుగా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? జస్టిస్ ఇంద్రప్రసేన ముఖర్జీ. ఇతను అక్టోబర్ 3, 2024 తన బాధ్యతలను చేపట్టారు. నెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ చైర్మన్గా నియామకం చెందిన వ్యక్తి ఎవరు? విజయ రహల్కర్. 2024 అక్టోబర్ 22న ఈమె తన బాధ్యతలను స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, హర్యానా చీఫ్ మినిస్టర్గా ఇటీవల పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు? నాయం సింగ్ సైని. నెక్స్ట్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరు? ఒమర్ అబ్దుల్లా. అక్టోబర్ 16, 2024 ఈయన తన బాధ్యతలను స్వీకరించడం జరిగింది.